హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కజ్జికాయలు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. దానికోసం అయితే 2 కప్పుల మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సుజ్జీ వేసుకోండి. సుజ్జీ వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. సుజ్జీ వేసుకొని సాల్ట్ అయితే ఒక చిన్న స్పూన్ వరకు వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా సాల్ట్ మీరు ఎక్కువ తినాలో తక్కువ తినాలో అని మీకు తెలుస్తుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే నెయ్యిని బాగా కాచి పోసుకొని తిప్పుకుంటూ ఉండండి. బాగా తిప్పుకున్న తర్వాత మీరు చేత్తో ఇలా కలిపి ఇలా ముద్ద చేసినట్లయితే మీకు ముద్దలాగా రావాలండి. అప్పటి వరకు కూడా కొంచెం నెయ్యి పోసుకుంటూనే ఉండాలి. నెయ్యి అంతా ముద్ద వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. నీళ్లు పోసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మన చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోండి. మరీ మెత్తగా కలుపుకుంటే మీకు పూరి జారిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇట్లా బాగా మర్దన చేయండి. ఇట్లా మర్దన చేసినట్లయితే పిండి మీకు చక్కగా పూరి చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ఇలా ముద్ద చేసి ఒక పావు గంట పాట అర్ధగంట పాట అయితే పక్కన పెట్టుకోండి. ఈ విధంగా దాని మీద మూత వేయండి, లేకపోతే ఏమన్నా గుడ్డ వేయండి. ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టుకోండి. దీనికోసం స్టఫింగ్ అయితే మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్లో ఏం వేస్తామో అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి గసగసాలు, ఇవి నువ్వులండి. ఈ నువ్వుల్ని నేను పావు కేజీ వరకు తీసుకున్నాను. గసగసాలు 150 గ్రాములు తీసుకున్నాను. అర కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇదిగోండి అర కేజీ ఎండు కొబ్బరి. ఇదిగోండి ఇట్లా ఎండు కొబ్బరిని అయితే తురుముకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ అర కేజీని కూడా ఇదిగోండి ఒక బౌల్లో పోసి పక్కన పెట్టుకున్నాను వేయించి. ఆ తర్వాత నువ్వులను కూడా వేయించండి మీరు. నువ్వుల్ని వేయించుకోండి, గసగసాలను కూడా వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోండి. వేయించిన నువ్వుల్ని ఇదిగోండి ఈ విధంగా పోసుకోండి. గసగసాలు కూడా 150 గ్రాములు గసగసాలండి ఇవి కూడా వేసేసేయండి. నేను కొంచెం ఎక్కువలో చేస్తున్నానండి, పెద్ద మోతాదులో, అందువల్ల నేను కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. కాబట్టి ఇదిగోండి మీరు తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఈ రెండింటిని మిక్సీలో కోరుగా పట్టుకోండి. నువ్వుల్ని గసగసాలని ఈ రెండింటిని కూడా మీరు వేయించిన ఎండు కొబ్బరిలో కలుపుకోండి. ఇప్పుడు బెల్లం కూడా అర కేజీ బెల్లం అయితే కలిపేసేయండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 100 గ్రాములు కూడా మీరు వేసుకోవచ్చండి. లేదు స్వీట్ మేము తక్కువ తింటామంటే నేను చెప్పిన ప్రకారం అర కేజీ వేసుకోండి. ఇదిగోండి బెల్లాన్ని అయితే ఇలా కోరుకోవాలండి. బెల్లాన్ని ఇట్లా కోరుకున్నట్లయితే మీరు కలిపినప్పుడు త్వరగా మీకు దాంట్లో కలిసిపోతుంది పిండిలో. ఇట్లయితే మీరు తర్వాత ఇలాచీ పౌడరు 2 స్పూన్స్ వరకు తీసుకొని ఇలా జల్లించండి. పీసులు ఏమీ రాకుండా ఇలా జల్లించినట్లయితే మొత్తాన్ని కూడా చేతితో ఇలా కలపండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. జీడిపప్పులు, ఇంకేమైనా మీరు పప్పులు బాదం పప్పులు కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పులు బాదం పప్పులు రెండింటిని కూడా ఇట్లా వేయించి ఇదిగోండి ఈ పౌడర్లో అయితే కలిపేస్తున్నాను మనం తయారు చేసుకున్న దాంట్లో. ఇప్పుడైతే మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు పూరీకి మనం పూరీలు లేయర్స్గా రావాలంటే ఈ విధంగా మీరైతే కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోండి. నెయ్యి తగినంత వేసుకోండి. అలా కలుపుకోండి. కొంచెం జారుడుగా కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. వేడి నెయ్యి వేసుకొని కలపాలండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మీరు పిండిని ఈ విధంగా మర్దన చేయండి. తర్వాత పావు గంట అర్ధగంట తర్వాత మర్దన చేసి ఇలా పెద్దగా ఇలా తీసుకొని మీరు ఇప్పుడు చూడండి. నేను ఏ విధంగా తీస్తాను అన్నది మనం చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చేసుకొని మనం పార్ట్స్గా చేసుకున్నామండి. ఒక 5-6 పార్ట్స్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఈ విధంగా చేసుకొని మనం చిన్నగా పూరీల్లాగా ఒత్తుకోవాలండి. చూడండి మనం చేసుకున్న పెద్ద పార్ట్లో 5 పార్ట్స్ తీసాను ఇప్పుడు నేను. అవి ఇలాగా రౌండ్గా చేసి పక్కన పెట్టుకుందాం. మనం మొత్తం పిండి అండి ఇది మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తానికి 5 భాగాలుగా చేశాను. 5 భాగాలను కూడా ఇలాగైతే ఉండలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఏ విధంగా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అలాగే మీరు చిన్న కమెంట్ అయితే ఇవ్వండి నాకు, ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి. ఇట్లా 5 పార్ట్స్గా మనం తీసుకొని 5 పార్ట్స్ని కూడా పూరీలాగా చేసుకుందామండి. 5 పూరీలు పెద్ద పెద్దవి, చపాతీలు, నాట్ పూరీలు, చపాతీలా చేసుకోండి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల మీకు అసలు పూరి తింటుంటే లేయర్గా అసలు నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి ఈ కజ్జికాయలు. మామూలుగా కొన్ని కజ్జికాయలు కటకట అంటూ ఉంటాయి కదా, అలా కాకుండా వెన్నలాగా కరిగిపోయే కజ్జికాయలు ఇవి. చాలా టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా దీనికైతే తిరుగులేదు. ఒకసారి మీరు ఈ విధంగా కజ్జికాయలు ట్రై చేసుకోండి. మామూలుగా అయితే మనం చేస్తాం కదా, మామూలుగా మనం కొంచెం మైదా పిండి కలుపుకొని ఉప్పేసి చిన్న చిన్న ఉండలు చేసి ఇలా పూరీలాగా చేసి మనం ఒత్తుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని చేసుకుంటాం. అలా కాకుండా ఇలా చేసుకున్నట్లయితే నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోయే కజ్జికాయలను అయితే మీరు తయారు చేసుకోవచ్చండి. నేను ఏ విధంగా తయారు చేస్తానో అనేది ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో ఏమాత్రం స్కిప్ చేసినా కూడా మీకు తెలియదండి ఏ విధంగా చెయ్యాలి అనేది. వీడియోని కొంచెం ఓపికగా చూడండి. అట్లయితే మీరు ఈ విధంగా ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది ఇది ఇలా చేసుకోవాలి అని. ఇప్పుడు ఒక్కొక్క పూరి వేసుకొని దాని మీద మనం చేసి పెట్టుకున్న అది పిండి ఉంది కదండి, ఏది మైదా పిండి, బీప్ పిండి, నెయ్యి కలిపింది ఉంది కదా, అది అలా పెట్టుకొని ఒక్కొక్క పూరికి పెట్టుకొని ఒక్కొక్క పూరి వేసుకొని అలా పూరి మీద పూరి మీద పూరి మీద పూరి మీద పెట్టుకొని అది రాసుకుంటూ లేయర్స్ మీద రాసుకుంటూ ఇట్లా తయారు చేయండి. ఇట్లా తయారు చేసిన తర్వాత ఇట్లాగా మీరు మొత్తాన్ని కూడా ఇలా పొడుగ్గా తీసుకురండి. తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం పిండి ఇదే మీకు అండి, మనం కలిపిన 2 కప్పుల పిండికి మనం ఇలా మొత్తంలో చేసేసాం అనమాట. ఇగో చూసారు కదా, ఇట్లా మీరు రెండింటిని బాగా కలుపుకొని ఇప్పుడు మీకు ఎంత పూరి కావాలి, ఎంత కజ్జికాయ కావాలి, పెద్ద కజ్జికాయ కావాలా, చిన్న కజ్జికాయ కావాలా. పెద్ద కజ్జికాయ కావాలంటే కొంచెం పెద్దది కట్ చేసుకోండి, చిన్న కజ్జికాయ కావాలంటే చిన్నది కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న కజ్జికాయలకే కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనకి ఎన్ని వస్తే అన్నీ అయితే కట్ చేసేసేయండి. మీరు చూసారు కదా, అట్లా లేయర్స్గా మీకు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఒత్తుకునేటప్పుడు కూడా ఆ లేయర్స్ మీదే వత్తాలండి, అంతేగాని ఇడిదిప్పి వత్తకూడదు. అర్థమైంది కదా మీకు. ఇగో చూడండి, అలా అలా అప్పుడు లేయర్స్గా ఉంటాయండి. తింటుంటే ఉంటుందండి అసలు ఒక వెన్నపూస మీరు తింటున్నారా, అసలు కరిగిపోతూ ఉంటుందండి నోట్లో. ఈ విధంగా మీరైతే కజ్జికాయలు తయారు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. వెరైటీగా ఉండే కజ్జికాయ, సూపర్ టేస్ట్గా ఉండే కజ్జికాయ, వెన్నలా నోట్లో పెడితే కరిగిపోయే కజ్జికాయ. ఇదిగోండి అట్లా ఆ విధంగా చేసుకొని అట్లాగే మనం అయితే పూరి చేసుకోవాలండి. అంతేకాని ఇడిదిప్పి పూరి చేస్తాం అనుకోండి మీకు లేయర్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఇలా కోసేసుకోండి, మీకు ఎన్ని వస్తే అన్నీ కోసేసేయండి. చాలా బాగుంటాయండి. నేను మాట చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. ఈ కజ్జికాయలు తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ విధంగా అదే అండి. ఇప్పుడు మనం మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు చిన్నగా పూరీలు, మీకు చిన్నది కావాలంటే ఇదిగోండి ఇలా చిన్నదిగా చేసుకోండి. లేదు మీకు పెద్దది కావాలి పూరి అనుకుంటే పెద్దగా చేసి, ఏదైనా సరే చక్కగా ఇగో మనం అన్నీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిలన్నింటిని కూడా మనం పూరీలాగా ఒత్తుకొని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఇలా అయితే మీరు ఒక పూరి ఒక ఉండ తీసుకోండి. దాన్ని తీసుకొని ఈ విధంగా చేసి దాని మధ్యలో స్టఫింగ్ పెట్టండి. మనం తయారు చేసుకుంటున్న ఎమ్మీ స్టఫింగ్ అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం అలా వేసుకోండి. అలా వేసుకొని కొంచెం చుట్టూ తడి చేస్తే తొందరగా అంటుకుంటుందండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మీరు చేయి పెట్టి అలా తడిచి అలాగా మీరు చుట్టూ రాయండి తడి. అది అలా, అది వాటర్ అండి, నేను రాసేది తడి చేస్తున్నాను. అప్పుడు త్వరగా అంటుకుంటుందండి, లేకపోతే అంటుకోదు మీకు పూరి. ఎందుకంటే మనం పిండేసి రుద్దాం కాబట్టి. ఇదిగోండి చూడండి, ఇట్లా పెట్టి చుట్టూ ఇలా మడత పెట్టేయటమేనండి. మీరు ఈజీగా ప్రాసెస్ కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏమైనా కజ్జికాయ మావులు ఉన్నట్లయితే అలా కూడా మీరు చేసుకోవచ్చు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈజీగా ఇలా మడత పెట్టేస్తున్నట్లయితే చక్కగా ఉంటుందండి కజ్జికాయ. మన కజ్జికాయ మనకి గట్టిగా ఉండదు కాబట్టి తింటుంటే మాత్రం మెత్తగా ఉంటుంది. కాబట్టి మనం ఎట్లా చేసుకున్నా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా బయటికి రాకూడదండి. మనకు బయటికి చీజిందంటే మన నూనెంతా బాగా గసగసాలు అదంతా వచ్చేసేసి మాడిపోద్దండి తర్వాత మనకి. కాబట్టి మనం జాగ్రత్తగా తడి చేసి ఒత్తుకోవాలి ఆ విధంగా. అంతేనండి, కజ్జికాయ అయితే మనకు రెడీ అయిపోయింది కదా. ఇట్లా ఈజీగా అయితే మీరు తయారు చేసుకోవాలంటే ఇట్లా తయారు చేసుకోండి. లేదు మీ దగ్గర ఏమైనా కజ్జికాయల మౌలు ఉంటుంది కదా, ఆ మౌలు ఉందనుకోండి,
ఇప్పుడు ఇలా తయారు చేయండి మౌల్లో ఎలా పెట్టాలి అని. సూపర్ కజ్జికాయలండి మీకు నేను చేసి చూపించాను కదా. చిన్న లైక్ అయితే ఇవ్వండి, రిక్వెస్ట్ అండి. ఇదిగోండి ఇట్లయితే మీరు చక్కగా మళ్ళీ పూరి చేసుకోండి. పూరి ఎంత పలసగా చేసుకుంటే అంత బాగుంటుంది మీకు. అయినా మనం పెట్టిన లేయర్స్కి పలసగా పెట్టినా పలసగా పెట్టపోయినా కూడా మీకు మెత్తగా దూదిలాగా నోట్లో అయితే పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి కజ్జికాయ అండి ఇది. నమ్మండి, ట్రస్ట్ మీ. ఇలా చేశారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మౌలు ఉంటుంది కదా, కజ్జికాయ మౌలు. ఇదిగోండి ఇలాంటిది ఉందంటే, లేదు ఇంకా వేరే ఉంటే ఏదైనా సరే పెట్టుకోండి మీరు. నేనైతే ఇటువంటి మౌలు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఒక్కసారి పెట్టి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం దాంట్లో మనం పెట్టుకున్న స్టఫింగ్ వేసేద్దాం. అలా అలా వేసేసుకోండి మొత్తం. ఇంకా మీకు తెలుసు కదా, మీరు చేసుకుంటారు ఇట్లా తడి. మళ్ళీ దీనికి కూడా మీరు తడి పెట్టాల్సిందే. అంటుకోవాలంటే మాత్రం తడి పెట్టాల్సిందేనండి. ఎందుకంటే పిండి ఉంటుంది కాబట్టి మనం చేసినప్పుడు అంటుకోదండి. తడి పెట్టారనుకోండి చక్కగా వెళ్ళి అంటుకుంటుంది. మీకు స్టఫ్లో లోపల ఉన్నదైతే మనకి ఆయిల్లోకి రాకుండా ఉంటుంది. ఇట్లయితే మీరు గట్టిగా నొక్కేసేసి ఎక్సెస్ అది ఉంది కదా పిండి, అది లాగేసేయండి. ఈజీ కదండి కజ్జికాయలు. కానీ మీరు సూపర్ కజ్జికాయలు తినాలి, మీరు ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, మీరు తీసుకెళ్లాల్సి వస్తారు, మీరు ఏదైనా శ్రీమంతాలకు కానీ వాటికి కానీ ఇట్లాంటి కజ్జికాయలు పెట్టారంటే మాత్రం అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీ ఫంక్షన్స్కి వాటికి మీరు ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో కూడా మీకు ఇటువంటి కజ్జికాయ అయితే దొరకదు అని నేనైతే చెప్తున్నాను. ఇదిగోండి ఇట్లా తయారు చేసుకోండి. కొంచెం ఓపికగా తయారు చేసుకున్నారంటే సూపర్ సూపర్ కజ్జికాయలు అయితే రెడీ. అంతేనండి. చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఈ విధంగా కాల్చుకోండి. ఆయిల్ పోసుకోండి కళాయిలో. ఇలా పోసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వదిలేసేయండి. చెప్పాను కదా, మీరు చక్కగా తడి అంటించి వేసినట్లయితే మీకు ఎప్పుడు కూడా చేయదండి. చక్కగా ఆయిల్ మీకు లాస్ట్ వరకు కూడా అలా ఉంటుంది. లేదంటే మీకు బయటకు వచ్చేస్తుందండి. అది మొత్తం బయటకు వచ్చేస్తే కొబ్బరి వస్తుంది, లోపలదంతా చీదేస్తుంది. చీదినప్పుడు ఆయిల్ కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. మళ్ళీ మీకు కజ్జికాయ మీద మొత్తం అంటుకుంటుంది, త్వరగా ఆయిల్ మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అంటించుకునేటప్పుడే మనం జాగ్రత్తగా అంటించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కజ్జికాయలు చేసుకొని ఇలా కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మీరు ఇలా కాల్చుకున్నట్లయితే లోపల మనకు చక్కగా కాలుతుంది, బయట కాలుతుంది. పూరి కూడా అదిరిపోయే కజ్జికాయలంటే నమ్మాలి మీరు. అంతే, మీరు చేసుకొని తింటేనే మీకు తెలుస్తుంది దాని టేస్ట్. అది నేను చెప్తే మీకు తెలియదండి. కాబట్టి చేసే ప్రాసెస్ అయితే మీకు నేను చేసి చూపించాను. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్లీ నేను ఎలా చేశానో అదే కొలతలతో అదే దాంట్లో అయితే మీరు కజ్జికాయలను ప్రిపేర్ చేసుకొని పండుగలకు కానీ మామూలు సమయంలో కానీ శ్రీమంతాలు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ అప్పుడు ఇటువంటి కజ్జికాయని మీరు చేశారంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఏమంటారు మరి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ఇంకా ఆలస్యం అసలు చేయొద్దండి. వెంటనే మీరు ఇటువంటి కజ్జికాయలను అయితే ఎన్ని కావాలంటే అన్ని, ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా కాల్చుకోండి మీరు. అందరికీ నచ్చే ఉంటుందండి. చూస్తే మీకు నచ్చింది, తింటే అద్దరిపోయిద్ది. మరి మీ ఇష్టం. అలా ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం అయితే ఇలా కాల్చుకోండి. అంటే ఏ కలర్లో ఎలా కాలాలి అనేది మీకు మళ్ళీ నేను చూపించాను. అంతేనండి. ఇంకా మొత్తం కజ్జికాయలు అయితే మనం కాల్చేసాము. యమ్మీ యమ్మీ కజ్జికాయలు రెడీ టు ఈట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.